మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లా అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కావాల్సినటువంటి యూరియా అవసరాన్ని అంచనా వేయడంలో విఫలమైందని, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి యూరియాను అందజేయాలని కోరుతూ అనంతపురం కలెక్టరేట్ వద్ద సిపిఐ రైతు సంఘం నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పటి వరకు దాదాపు అంటే నిన్ననే కొద్ది మేరకు ప్రకటించినట్టు అధికార యంత్రాంగం ప్రకటించినట్టు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎకరానికి ఎంత సాగు చేశారో మా దగ్గర అంచనాలోనే ప్రతి ఎకరానికి కూడా యూరియాను అందజేస్తామని అధికార యంత్రాంగం చెబుతున్నటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తమ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి స్పష్టమైనటువంటి లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లో 27,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళ గిడ్డంగుల్లో ఎంత నిల్వ ఉండేది వాళ్ళకి తెలుసు, ఎంత కొరత ఉండేది కూడా వాళ్ళకి తెలుసు. సకాలంలో స్పందించి ఉంటే, సకాలంలో మరి అధికార యంత్రాంగం ప్రభుత్వ అధికారుల దృష్టికి, పై అధికారుల దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి ఉంటే ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కదా రైతులు. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ఈ జిల్లా మంత్రులు స్పందించాలి, జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. రైతులకు అవసరమైనటువంటి యూరియాతో పాటు ఇతర ఎరువులు, మరి విత్తనాలన్నీ కూడా అందించాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఇప్పటికే ఆలస్యమైంది. మరి ఈ ఆలస్యాన్ని, జాప్యాన్ని నిరసిస్తూ తక్షణం స్పందించాలి. యూరియాని, ఎరువుల్ని, మరి విత్తనాలను కూడా రైతులకు సకాలంలో అందించాలని మేము డిమాండ్ చేస్తాం. సిపిఐ ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 2,478 మెట్రిక్ టన్నులు యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇవాళ నుంచి సఫిషియెంట్ గా అంటే సరళతరమైనటువంటి సరఫరాను అందజేస్తామని చెప్పి కూడా అధికార యంత్రాంగం చెప్పింది. దీన్ని మీరు ఏ విధంగా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో యూరియా కొరత ఉందని రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ దగ్గర, అధికారుల దగ్గర ఆందోళన కార్యక్రమం పిలిపిస్తే నిన్నటి రోజున కలెక్టర్ గారు 2,400 పైచులకు మెట్రిక్ టన్నులు యూరియా ఉంది, మరి ఒక 800 చిల్లర మెట్రిక్ టన్నులు వస్తుంది అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తున్నారు. ఈరోజు మార్కెట్ ఫెడ్ ద్వారా ఇస్తుంటే ఒక పక్క మరి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి, ప్రైవేట్ కంపెనీల ద్వారా కృత్రిమ కొరత సృష్టించి డబుల్ రేట్లకి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యం అమ్ముకుంటా ఉంటే మరి 50% ఏమో మార్కెట్ ఫెడ్కి ఇస్తుంది, మిగతా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం వల్ల ఈరోజు దోచుకున్నట్ల విధంగా ఈరోజు మరి యూరియా డబుల్ రేట్లకి కృత్రిమ కొరత సృష్టించి ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల ఈరోజు ప్రభుత్వం పెద్ద తప్పిదం చేసింది. మార్కెట్ ఫెడరేషన్ ద్వారా జరిగితే సక్రమంగా జరిగేది. అందుకే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మరి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మరి ఇష్టానుసారం రేట్లకి యూరియా నమ్ముకుంటున్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రులు, మంత్రులు అంతా ఈరోజు రేపటి రోజు 10వ తారీఖు వస్తున్నారు. మరి అనంతపురం జిల్లా కరువు జిల్లా, ప్రపంచ దేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా. ఈ జిల్లాకు ఖచ్చితమైనటువంటి 14 ఎమ్మెల్యేలు ఉంటే 14 ఎమ్మెల్యేలు మరి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అధికారం కట్టిపెట్టినప్పటికీ ఈ జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు, సాగునీరు, తాగునీరు, అదేవిధంగా యూరియా కూడా అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా పశువుల బీమా సంబంధించి దాదాపు ఆగస్టు 11వ తారీఖున ఈ జిల్లాకు 77 కోట్ల రూపాయలు వస్తే ఈ రోజు ఈ జిల్లాలో రైతులకు పశువుల బీమా 32,000, వేరుశనగ, అదేవిధంగా మరి జొండ, కంది వేసిన పంటలకు 30,000, 25,000, 40,000 రావాల్సినటువంటి పశువుల బీమా కూడా ఈరోజు 200, 300, 400 రూపాయలు ఈరోజు వాళ్ళ ఖాతాలో పట్టింది. రైతులు ఈరోజు గుంటలకు సంబంధించినటువంటి పాపిరెడ్డి కానీ, యాడికి సంబంధించినటువంటి మనోహర్ నాయుడు గారు చెప్తున్నారు, మాకు బీమాకు సంబంధించినటువంటి డబ్బులు పడలేదు, 1,000 రూపాయలు పడాలి, ఎవరో పట్టించుకున్న పాపాలు లేదని చెప్పేసి రైతులు అడుగుతున్నారు. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం స్పందించి మీరు జరుగుతున్నటువంటి సూపర్ 6 పథకాల్లో రైతులకు ఈ జిల్లాలో ఏమాత్రం మీరు సాయం చేస్తారని చెప్పేసి ఇదే సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తారు.